ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. హరహర మహాదేవ. వృషభ రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 మరి ఎటువంటి అదృష్టం వస్తుందంటారు? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు వహించాలంటారు? తప్పకుండా వృషభ రాశి అనగానే చాలా ఒక 12 రాశులలో కూడా ఈ వృషభ రాశి తులారాశి ఇవి రెండు కూడా డిఫరెంట్. ఎందుకంటే వీరికి వీరి జన్మజాతకరీత్యా రాహువు కనుక వీరికి బాగుంటే మాత్రము వీరికి ఒక 6th సెన్స్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఒక దగ్గరికి పోతున్నాం, అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను ముందే మనకు ఒక అంచనా వేయచ్చు. అందులో ఈ వృషభము తుల, వృషభానికి ఏంది అంటే కొంచెము తొందరపాటుతనముతో తప్పుగా అపార్థం చేసుకునే గుణం ఉంటుంది. అదేవిధంగా ఈ తులారాశి వారు కూడా కొంచెం వాదిస్తూ ఉంటారు. ఎక్కువగా నేను పట్టిన కుందేలుగా 3 కాళ్ళు అనే విధంగా వాదించేటువంటి పరిస్థితులు. అయితే ఇట్టి వీరికి సుమారు 2025 అక్టోబర్, నవంబర్, జూన్, జూలై, ఆగస్టు అక్కడి నుండి కొంత అనారోగ్య సమస్యలు కానీ, ఉద్యోగంలో అవకతవకలు కానీ, చెడు స్నేహితుల వల్ల మనకు చెడు పేరు రావడం కావచ్చును. అదేవిధంగా మానసిక ప్రశాంతత కోల్పోవడం కానీ, ఒక నిద్ర అనేటువంటిది సరిగ్గా లేకపోవడం కానీ, నిద్రలో పిచ్చి పిచ్చి కలలు రావడం కానీ, ఎవరైనా లాగినట్టుగా అనిపించడం కానీ, నిద్రలో ఏదో బరువుగా మీద కూర్చున్నట్టుగా అనిపించడం కానీ, తరచూ కూడా కొంతమేర ఈ మధ్యలో కొందరు వృషభ రాశి వారు హాస్పిటలైజ్డ్ వెళ్ళడం కానీ, కాలో చెయ్యో విరగడం కానీ, దెబ్బ తాకడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కొంత విభేదాలు పెరుగుతూ ఉన్నాయి. ఇది గమనించుకోదగ్గటువంటి విషయము. కోర్టు పోలీసు వ్యవహారాలకు సంబంధించిన దాంట్లో చిక్కుకోవడం కానీ, చిక్కుకునేటువంటి పరిస్థితి రాబోతూ ఉన్నది. వా, వి, వు, వే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి బీ కేర్ఫుల్. ఇక నిరంతరము కూడా ఏదో ఒంటరితనంగా అనిపించడం కావచ్చును. మరొకటి ఏమిటి అంటే దైవభక్తి ఉన్నా కూడా మనపై భగవంతుని పూజ చేస్తున్నాం, నిత్యము భగవంతుని ఆరాధన చేస్తున్నాం, అయినా కూడా కొన్ని పరీక్షలు మాత్రం తప్పటం లేదు మీకు. అది ఎందుకు అనేది నాకు మీకే తెలుసు. ఎందుకు నాకు మీకు అన్నాను అంటే మీ వ్యక్తిగత జాతకం ఏదైతే ఉందో అది చెక్ చేసేటువంటి పర్ఫెక్ట్ పర్సన్ నేను మాత్రమే. అది గమనించుకోండి, అది నేను మాత్రమే. ఎందుకు చెప్తున్నాను అంటే నా మీద విశ్వాసంతో కాదు, అమ్మవారు పలికినటువంటి మాట అది. ఇది సత్యం. ఎందుకు మీ జీవితంలోనే ఇలా జరుగుతుంది అని మీకు అనిపించిందా? వన్స్ నన్ను కలవండి. మీ జీవితంలో ఒక అత్యంత అద్భుతమైనటువంటి స్టేటస్కు వెళ్ళండి. దట్స్ ఆల్. సో వృషభం ఇక్కడ మనకు గురుడు సూర్యుడు కలవడము అంటే ఇది చాలా అద్భుతం. గురు శుక్రుల కలయిక. అదేవిధంగా శని వక్ర దృష్టి జరగబోతున్నది ఇదే జూలై నెలలో. అది 24వ తారీఖు తర్వాత సుమారుగా కేతువు శుక్రునితో కలవబోతున్నది. అది మీకు 4వ భావం. బుధుడు కూడా మీ ధనకారకుడు, మీ పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో మీ లక్ష్మీకారకుడు బుధుడు. ఎవరికి? వృషభం వారికి. మరి ఇట్టి బుధుడు వక్ర దృష్టి మీ ధనంపై, మీ ధనకారునిపై పడబోతున్నాడు. సో దీనివల్ల మరి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటున్నాయో క్లియర్గా వీడియో చివరి దాకా ఉండి తెలుసుకొని ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చూస్తున్నాను. మంచి కామెంట్, చెడు కామెంట్ అందరూ నా వల్లే. డోంట్ వరీ. ఎందుకంటే ఎవరో ఏదో అన్నారు అని కానీ, లేదా అంతా మనమే, అంతా మనవారే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవినే తిట్టినటువంటి పరిస్థితి, సాక్షాత్ శ్రీరామున్నే తిట్టిర్రు, మనదేమున్నది? సో అదేవిధంగా ఈ శుక్రకేతువులు కలవడం ద్వారా మీకు ఎలాంటి
నష్టము లాభాలు అయితే లేవు. ఎందుకంటే మీ లగ్నాధిపతి కేతువుతో కలవడం ద్వారా మీకు ఎలాంటి నష్టము ఎలాంటి లాభాలు అయితే లేవు. అది గమనించుకోండి. కొంచెం ఏంది అంటే పాత ప్రేమ జ్ఞాపకాలు ఏమైనా ఉంటే అవి గుర్తు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంతే. ధరల పెరుగుదల కావచ్చును, ప్రకృతిలో కొంత వైపరీత్యాలు ఏర్పడబోతున్నవి. అదేవిధంగా విపరీతమైన వరదలు, తుఫాను హెచ్చరికలు, భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడము, ఈ వా వి ఊ వే ఊ అక్షరాలతో ఉన్న ప్రాంతాలలో ఉండేవారు కానీ జాగ్రత్తగా ఉండండి. తీర్థయాత్రలకు వెళుతూ ఉంటారు, సో బీ కేర్ఫుల్ వృషభ రాశి వారు. ఇక ధైర్యము, కమ్యూనికేషన్, వ్యాపారాలలో లాభాలు కొంత మనకు అడ్డగోలుగా కూడా న్యాయం జరగబోతుంది, లాభం గడించబోతున్నారు. కుటుంబ బాధ్యతలు పెరగబోతున్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. ఎవరు నిజమైన వారు, ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాలను కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభాల విషయంలో పునఃపరిశీలన అనేటువంటిది అవసరం. ఇక అదేవిధంగా పాత పనులు, నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు కానీ, కొంత జీవితంలో స్థిరత్వం కోసము ఎదురు చూస్తుండేటువంటి వారికి కానీ ఏమైనా స్థిరత్వం ఏర్పడేటువంటి యోగం ఏర్పడబోతున్నది. శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి 11వ భావంపై వెళ్ళడం ద్వారా ఈ వృషభ రాశి వారికి ఉద్యోగం, వ్యాపారంలో కొంత నిర్ణయాలు టకటక ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. పాత స్నేహితులతో తిరిగి సంబంధాలు కొనసాగే పరిస్థితి ఉంది. ఆదాయం నెమ్మదిగా పెరుగుదల అనేటువంటిది కనబడుతున్నది ఈ యొక్క వృషభ రాశి వారికి. సో బుధుడు కూడా మీకు ధనాధిపతి అయినటువంటి బుధుడు వక్ర దృష్టి మీపై ఉండడం ద్వారా ధన వ్యవహారాలలో ఎవరికైనా ఇచ్చేది ఉన్నా, ఎక్కడి నుంచైనా వచ్చేది ఉన్నా మాట పదిలంగా మన డబ్బులు మనం తీసుకుంటే మంచిది. నిలిచిపోయినటువంటి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క వృషభ రాశి వారికి. గురుగారు, ఒక మాటలో వీళ్ళకి జాగ్రత్తగా చెప్పాలంటే ఏ విషయాల్లోకి వీళ్ళు తలదూర్చకూడదంట? నాకు చెప్పాను, డబ్బు విషయంలో జాగ్రత్త, మాట విషయంలో జాగ్రత్త, మధ్యవర్తిత్వం. పలానా దగ్గర సంబంధం ఉంది, నేను తీసుకొని వచ్చిన పలానా అమ్మాయి, పలానా అబ్బాయి, ఇక్కడ ఈ బ్రోకరేజుడు చేసేటువంటి పరిస్థితులలో వీరికి మాట రావడాలు, మంచి సంబంధం తేలేదని తిట్లబడము, ఏదో మనం సరే ఆ అమ్మాయికి పాపం పెళ్ళైతలే అని చెప్పి మనం ఎక్కడి నుంచో సంబంధం తీసుకువచ్చిస్తే పెళ్ళైన 10 రోజులకే ఇద్దరు విడాకులు తీసుకోవడం, చెప్పలేము. ఇలాంటివి ఆసక్తికర సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం. వృషభ రాశి వారు ఏదేమైనప్పటికీ కూడా వారి వారి వ్యక్తిగత జాతకం, ఇందాక మనం మొదట్లోనే చెప్పడం జరిగింది, వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా చూసుకొని ముందుకు వెళితే వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అద్భుతంగా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వారి తల్లిగారికి కొంత అనారోగ్య సమస్యలు కానీ, కొంత ఇప్పుడు ఏంది అంటే ఇన్ని రోజులు పడ్డ కష్టం వేరు, ఇప్పుడు కొత్తగా పడేటువంటి కష్టం వేరు. కష్టే ఫలి. సో వీరికి ఆ ఫలితం దక్కబోయేటువంటి నెల ఈ నెల ఈ యొక్క వృషభ రాశి వారికి. సో తప్పకుండా కూడా వృషభ రాశి వారు చందన అభిషేకం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయడం ద్వారా అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తవి. గణపతి ఆరాధన చేయడం ద్వారా, లక్ష్మీదేవికి తెలుపు రంగు పుష్పాలతో అర్చన చేయడం ద్వారా మంచి యోగం ఏర్పడుతుంది. ఒకటే మాట, వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చెప్పక తప్పటం లేదు. బయట సమాజంలో ముక్కు ముఖం తెలియని వారు బ్రాహ్మణులా కాదా అనేటువంటిది కూడా, సరే బ్రాహ్మణులు అని నేను అనట్లేదు, ఆ విధంగా వేషధారణ వేసుకొని మాట్లాడుతూ ఉన్నారు సబ్జెక్టు లేకుండా. సో ఈ విషయాన్ని గమనించుకోండి. కనుక ఈ విషయాన్ని నేను మీకోసం సమయస్ఫూర్తితో అందరితో 15 నుంచి 20 నిమిషాలు మాట్లాడుతున్నా, ఒకరొకరితో అయితే ఇంకా ఎక్కువసేపు కూడా మాట్లాడుతున్నా, ప్రతి కాల్స్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్తో కానీ. సో మీ ఆదరణకు అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ
నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇంకా నా ఆయుష్ కొంచెం పెరగాలని, ఎందుకంటే మీకోసం కొంత టైంను ఇంకా కేటాయించాలి అనేటువంటి విధంగా నేను కోరుకుంటున్నాను. సో తప్పకుండా నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అంతే. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.